హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తూరి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం కూడా ఉండాలని ఆ దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి నేను జాన్పాడ్కి అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే ఫంక్షన్ ఉంది, ఎంగేజ్మెంట్కి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. ఎవరిదంటే మా ఆయన వాళ్ళ మేనత్త మనవరాలది ఎంగేజ్మెంట్ ఈరోజు. అందుకోసం అని చెప్పేసి వెళ్తున్నాము ఇద్దరం, నేను మా ఆయన. పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి. సో ఓకే గైస్, ఫంక్షన్లో కలుద్దాము. ఇప్పుడైతే జాన్పాడ్ వెళ్తున్నాము. కింద ఉండి షాప్ బంద్ చేస్తుండు మా ఆయన, ఇంకా వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఫంక్షన్లో కలుద్దాం, బాయ్. ఇప్పుడే జాన్పాడ్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇల్లంతా క్లీన్ చేసేసాము, రెడీ అయ్యాము. ఇగో మళ్ళీ రెడీ అవుతుంది మా ఆడబిడ్డ. ఇడికి వచ్చి బాగున్నారు అందరూ. వచ్చి ఇల్లంతా ఊడ్చేసి తూడ్చేసి దేవుని గదిలో పూజ అయితే చేసుకున్నాను. ఇంకా రెడీ అయ్యి ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. అయిపోయినాయి ఆ ఫోటోలు. మా చెల్లి ఏమో లోపల రెడీ అవుతుంది, వచ్చాక చూపిస్తా తన్ని కూడా. చాలే అమ్మా, 10 డే అవుతుందరగా. చీర ఏమో ఒప్పిస్తుంది లోపల నుంచి. ఇంకొక మెరుపు తీగ రామ్మా, ఫంక్షన్ అయిపోతుందమ్మా. ఏమో మెరుస్తురా జిల్ జిల్ అని. రారా ఎవరిని? మా చెల్లెల్ని పరిచయం చేస్తా ఫ్రెండ్స్ అంటున్నా. ఇంకొక ఆడబిడ్డలనా? ఈసారి కోదాడు పోయినప్పుడు వాళ్ళని పరిచయం చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఫంక్షన్ కాడికి అయితే వెళ్తున్నాము. ఫంక్షన్ కూడా అయిపోవచ్చింది, ఇప్పుడు అయిపోయింది రెడీ కావటం. ఇద్దరు డోర్ ఇక బాబాయ్, మా బాబాయ్ ఏమో రెడీ అయ్యండిగా. వాచి, స్పెడ్స్. అన్నయ్య హాయ్. ఇది చూడే అమ్మాయి. ఇప్పుడే ఫంక్షన్ కాడికి అయితే వచ్చి ఇలా కూర్చున్నామండి. మా బుడ్డిది చూడండి, ఐస్ క్రీమ్ కొనుక్కుందంట. కొండ ఐస్ క్రీము చూపిస్తుంది, తింటుంది. మా బుడ్డిది అయితే ప్రతిరోజు నా వీడియోలు చూసి ఫోన్ చేస్తుందండి. మమ్మీ ఇలా చేసావు, అలా చేసావు, సూపర్ ఉన్నాయని నాకు కామెంట్ చేస్తుంది. అసలు నా వీడియోలకు న్యాయం చేసేది మా బుడ్డిదే అండి. ఫంక్షన్ ఇంటి ముందే చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో, చాలా చాలా బాగుంది. చూడండి డెకరేషన్ ఇదంతా కూడా చాలా బాగా చేశారు. ఇప్పుడు అయ్యగారు లగ్నపత్రిక అయితే చదువుతున్నాడండి. త్వరలోనే పెళ్లి వీడియో కూడా పోస్ట్ చేస్తాను.
అయితే చేసామండి. ఇలా అందరం రిలాక్స్డ్గా కూర్చున్నాము. అన్నం తినేసి అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదామని వెళ్ళి అందరం అబ్బాయి అమ్మాయితో కలిసి గ్రూప్ ఫోటో అయితే దిగొచ్చాము. ఇలా కూర్చొని అందరం ముచ్చట్లు పెట్టుకుంటున్నాము. అక్కడ అబ్బాయిని అమ్మాయిని ఫోటోలు తీస్తున్నారు. చూడండి మా బుడ్డిది ఎలా చూస్తుందో వాళ్ళకెళ్ళి. అంతా ఎండగా అంతా ఉబ్బదీస్తుంది బాగా. టెంట్ కింద అయితే ఫుల్ ఉబ్బదీస్తుంది. ఇంకా ఇంటికి వెళ్దామని కొద్దిసేపు అట్లా కూర్చొని ఇంటికైతే వెళ్తున్నామండి. ఇంటికి వెళ్ళే దారిలో చూస్తున్నారు కదా, అక్కడే టెంట్ ఉంది, అక్కడే వాళ్ళ ఇల్లు అన్నయ్య వాళ్ళది. ఇంకా వస్తుంటే మధ్యలో ఐస్ క్రీమ్ బండి అయితే కనిపించిందండి. చూడండి మా వాళ్ళు ఎలా గుంపు గుంపుగా మొత్తం మేమే సరిపోయాము. ఐస్ క్రీమ్ బండి చుట్టుముట్టారు మా వాళ్ళంతా కలిసి. చూడండి ఎవరికి నచ్చిన ఐస్ క్రీమ్ అయితే వాళ్ళు తీసుకున్నారు. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఐస్ క్రీమ్ తింటున్నారు. ఎవరికి నచ్చింది వాళ్ళైతే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. అందరూ ఐస్ క్రీమ్స్ చూపిస్తున్నారు ఎవరు తీసుకుంది వాళ్ళు. మావాడు చూడండి సెల్ఫీ విత్ కుల్ఫీ అంట అని చెప్పుకుంటూ వెళ్తున్నాడు. మా ఇంటికి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే దగ్గరే ఉంటుందండి. ఇంకా నుంచి అయితే బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చొని టీ తాగి మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయామండి. బాబాయ్ వాళ్ళ ఇంటి పక్కనే మా ఇల్లే కదా, అందరికి తెలిసిన విషయమే కదా అది. ఐస్ క్రీమ్ తింటున్నాం. ఎండ అయితే ఫుల్గా ఉందండి, మామూలుగా లేదు ఎండ అయితే. మేమందరం తెచ్చుకొని ఇంకా మా అత్తయ్య వాళ్ళ అమ్మకు మర్చిపోయాము. తనకు కూడా వెళ్ళి తీసుకొని వచ్చారు మా ఆయన వెళ్ళి. చూడండి మా పిన్నామైతే చూపిస్తుంది. చూడండి మా నాయనమ్మకు కూడా తెచ్చారు ఐస్ క్రీము, తింటుంది. చూడండి ఇవాల్టి మా వీడియో అయితే ఇలా గడిచిపోయిందండి. సో నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.